దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని ప్రియబిడ్డలారా, 16వ సామాన్య ఆదివారపు వాక్య పరిచర్యకు మీ అందరికీ స్వాగతం. మార్కు శుభవార్త 6వ అధ్యాయం 30వ వచనం ఎవరైనా చదవండి. శిష్యులు యేసు వద్దకు వచ్చి తమ ప్రేషిత కార్యములను బోధనలను తెలియజేసిరి. తాము చేసిన పనులను బోధనలను తెలియచేసిరి. తమ ప్రేషిత కార్యములను బోధనలను తెలియచేసిరి. దేవుని యందు ప్రియులారా, ఇది ఈరోజు మన మొదటి ధ్యానాంశం. మన మొదటి ధ్యానాంశంలో ఒకసారి ఆ వైట్ కలర్లో ఉన్న చూడండి, యేసు వద్దకు వచ్చి, ఓకే, నెక్స్ట్ తెలియచేసిరి. ఈ రెండు మాటలను పదాలను కొంచెం అండర్లైన్ చేసుకోండి. దాని మీద మనం ధ్యానం చేద్దాం. దేవుని యందు ప్రియులారా, యేసు వద్దకు వచ్చి తర్వాత తెలియచేసిరి. దేవుని యందు ప్రియులారా, శిష్యులు యేసు ప్రభునిచే అన్ని పట్టణాలకు పల్లెలకు పంపబడగా వారందరూ మరలా ప్రభుని దగ్గరికి తిరిగి వస్తూ ఉన్నారు. యేసు వద్దకు వచ్చిన శిష్యులు ఏం చెప్పుంటారు? బహుశా ఆలోచించండి, ఏం చెప్పుంటారు? యేసు వద్దకు తిరిగి వచ్చిన శిష్యులు వారి విజయాల కోసం, బహుశా వాళ్ళ అపజయాలు, ఎందుకంటే ఎవరైనా స్వీకరించకపోతే అపజయమే కదా. ఇంటిలోకి రానివ్వకపోతే, ఊరిలోనికి రానివ్వకపోతే, లేదా ప్రార్థన పెడతాను నేను రాను అంటే, కనుక బహుశా వారి విజయాలు వారి అపజయాలు ప్రభునితో పంచుకుంటున్నారు శిష్యులు. వారి సంతోషాలు వారి దుఃఖాలు ప్రభునితో పంచుకుంటున్నారు ఆ శిష్యులు. వారి సన్మానాలు వారి అవమానాలు, వారు పొందుకున్న సన్మానాలు వారు పొందుకున్న అవమానాలు ప్రభునితో పంచుకుంటూ ఉన్నారు. వారు పొందిన సంతృప్తి గడియలు, వారు ఎదుర్కొన్న అసంతృప్తి గడియలు ప్రభునితో పంచుకుంటూ ఉన్నారు. దేవుని యందు ప్రియులారా, తిరిగి వచ్చి తెలియచేసిరి. తిరిగి వచ్చిన వాళ్ళు ఏం తెలియచేస్తున్నారంటే, వారి గుండెల్లో ఉన్నదంతా తెమ్మరించేస్తున్నారు. గుండెల్లో ఉన్నదంతా ప్రభుని ముందు పరుస్తున్నారు. దేవుని యందు ప్రియులారా, నేను అంటాను, దిస్ పార్ట్ జీసస్ లవ్స్ ద మోస్ట్. ఈ ఒక్క విషయం యేసు ప్రభునికి ఎంతో ఆనందాన్ని సంతోషాన్ని ఇచ్చి ఉంటుంది. దేవుని యందు ప్రియులారా, ఏంటి దిస్ పార్ట్? దట్ ఈస్ బిలవడ్ డిసైపుల్స్ కమింగ్ బ్యాక్ టు హిమ్. దట్ ఈస్ బిలవడ్ డిసైపుల్స్ ఆర్ కమింగ్ బ్యాక్ అండ్ షేరింగ్ విత్ హిమ్. యేసు ప్రభు చాలా 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 సంతోషపడిపోయి ఉంటారు. దేవుని యందు ప్రియులారా, ఈ సంతోషం మీకు అర్థం అవ్వాలంటే తల్లిదండ్రులుగా మీకు బాగా తెలుస్తుంది. ఒక తల్లి లేదా ఒక తండ్రి వాళ్ళ పిల్లలు స్కూల్కి వెళ్ళి వచ్చిన వెంటనే సెల్ ఫోన్ పట్టుకొని వీడియో గేమ్ పెట్టుకొని ఆడుకుంటా ఉన్నాడు రోజంతా. ఓకే, పిల్లలకి తల్లిదండ్రులకి స్కూల్ సెలవైతే భయమేస్తుంది. ఎందుకని? ఇంతకుముందు భయం వేసేది ఏంటంటే కొడుకు ఇంటి పట్టున ఉండడు అని. మా తరంలో స్కూల్కి హాలిడే అయితే ఇంట్లో ఉండేవాళ్ళం కాదు. ఎక్కడ ఉండేవాళ్ళం? గ్రౌండ్లో మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత బయటికి వెళ్ళిపోతుంటే నన్ను లోపల పెట్టి తాళం వేసేసి, ఆ తాళం ఏంటారు ఇక్కడ తాళాలు పెడతారు కదా, అక్కడ తగిలించుకొని పడుకునేది మా అమ్మ. ఆ తాళాల కోసం ఇన్ని బాధలు పడేవాడినో. దేవుని యందు ప్రియులారా, ఇంట్లో బంధించేవాళ్ళు. ఒకప్పుడు భయం ఏంటంటే పిల్లలు బయటికి వెళ్ళిపోతారు అని. ఇప్పుడు భయం ఏంటంటే వీడు బయటికి వెళ్ళి ఆడటం లేదేంట్రా బాబు అని. బయటికి వెళ్ళి ఆడుకోరంటే ఆడు బయటికి వెళ్ళాడు. ఏమంటాడా? సెల్ ఫోన్ ఉంటే చాలు, వీడియో గేమ్ ఉంటే చాలు. ఒకప్పుడు టీవీలు చూసేవాళ్ళు, కార్టూన్లు చూసేవారు. ఇప్పుడు టీవీలు లేవు, కార్టూన్లు లేవు, ఓన్లీ గేమ్స్. గన్నబెట్టుకుని కటకటకట కాల్ చేసుకోవడమే. చిన్న పిల్లడు కూడా గన్నబెట్టి కాల్ చేసుకోవడమే అందులో. దేవుని యందు ప్రియులారా, కనుక ఆ తల్లికి తెలుసు ఆ బాధ ఏంటో. పిల్లవాడు స్కూల్కి వెళ్ళి వచ్చి కాలేజీకి వెళ్ళి వచ్చి తనతో మాట్లాడలేదు అంటే ఆ తండ్రికి తెలుసు పిల్లలు ఏమీ పంచుకోవడం లేదు, ఏమీ మాట్లాడడం లేదు, వాళ్ళతో సమయం గడపడం లేదు అంటే ఆ బాధ ఏంటో మీకు బాగా తెలుసు. యేసుప్రభు అదే బాధ పడతారు. ఒకవేళ వెళ్ళిన శిష్యులు తిరిగి రాకపోతే, తిరిగి వచ్చిన శిష్యులు తనతో మాట్లాడకపోతే, తనతో పంచుకోకపోతే. దేవుని యందు ప్రియులారా, కానీ కొంతమంది తల్లులకు తెలుసు, కొంతమంది తండ్రులకు తెలుసు ఈ ఎక్స్పీరియన్స్, ఈ అనుభవము. స్కూల్కి వెళ్ళి వచ్చినటువంటి పిల్లవాడు అమ్మ దగ్గరే ఉండి లేనిపోనివన్నీ చెప్తానే ఉంటాడు. అమ్మ అది అలాగా, ఇది ఇలాగా, అక్కడలాగా, ఇక్కడ ఇలాగా, వాడు ఇదన్నాడు వీడిదన్నాడు అని. చిరాకు పడరు, సంతోషం ఇస్తుందన్నమాట. ఎంత ఆనందపడిపోతారో పిల్లలు అలా మాట్లాడుతూ ఉంటే, వాళ్ళు పంచుకుంటుంటే, వాళ్ళ మనసు విప్పి
జీవితాన్ని షేర్ చేసుకుంటూ ఉంటే దేవుని యందు ప్రియులారా. కనుక యేసు ప్రభువు కూడా శిష్యులు వెళ్ళగా, వెళ్ళిన వాళ్ళు తిరిగి రాగా, తిరిగి వచ్చిన వాళ్ళు యేసు ప్రభునితో పంచుకొనగా యేసు ప్రభు ఎంత సంతోషించాడో, ఎంత పరవశించిపోయాడో, ఎంత ఆనందపడ్డాడో దేవుని యందు ప్రియులారా. అదే యేసు ప్రభు. హీఈస్ ఎక్స్పెక్టింగ్ ద సేమ్ ఫ్రమ్ ఆల్ ఆఫ్ అస్. మనందరి నుండి అదే కోరుకుంటున్నాడు. ఇది సత్యం. హీ వాంట్స్ us all to come back to him. He wants us all to come back and share with him, speak with him, talk to him. ఆయనతో మనం మాట్లాడాలని, ఆయనతో మనం మనసు పంచుకోవాలని, మన జీవితాన్ని పంచుకోవాలని ఆయన ఎంతగా తప్పిస్తున్నాడో దేవుని యందు ప్రియులారా. ఓ పోర్ జీసస్, యేసు ప్రభు, అయ్యో పాపం యేసు ప్రభు. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ he is utterly disappointed because of you and me, by not turning to him, by not talking to him. మనందరి వలన ఆయన ఎంతో కృంగిపోతున్నాడు లేదా కృషించిపోతున్నాడు. ఎందుకంటే జీవితంలో మనందరి కేసులో, మనందరి విషయంలో మనం ఆయన దగ్గరికి రావడం లేదు, మనం ఆయనతో మాట్లాడడం లేదు. దేవుని యందు ప్రియులారా, మనందరిలో మనుషులు ఒక 2-3 రకాలు ఉంటారు. ఒక రకం ఏంటంటే ఉదయం లేచినప్పటి నుంచి చిన్న ప్రార్థన కూడా, చిన్న సిలువ గుర్తు కూడా, చిన్న పరలోక జపం కూడా చెప్పకుండా జీవించే వాళ్ళు మనలో ఎంతోమంది ఉన్నారు. ఇది ఒక వర్గం. అయితే రెండో వర్గం వాళ్ళు ఏంటంటే ఉదయం లేస్తారు, సిలువ గుర్తు వేస్తారు, జపాలన్నీ కూడా పరలోక జపం, ఒక మంగళ జపం, యేసుప్రభు మొక్క మీద కొట్టేస్తాం, తీసుకో పో అని. ఆ తర్వాత మళ్ళా అతనితో మన మనస్సులో ఏది పంచుకోం. జపాలు చెప్పొద్దు అని కాదు, చెప్పాలి, కరెక్టే, అవన్నీ అవసరం. కానీ ఆర్ యూ షేరింగ్ విత్ హిమ్? ఆర్ యూ హ్యావింగ్ ఏ పర్సనల్ టాక్ విత్ హిమ్? ఆర్ యూ ఏబుల్ టు హ్యావ్ ఏ పర్సనల్ ఇంటరాక్షన్ విత్ గాడ్, విత్ క్రైస్ట్? ప్రభునితో వ్యక్తిగతముగా, నీ తల్లితో, నీ తండ్రితో, నీ స్నేహితునితో మాట్లాడుతున్నట్లు మాట్లాడగలుగుతున్నావా దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా? ఓకే, సో ప్రభు మనందరిని కోరుకుంటున్నాడు. మనందరం ఆయన చెంతకు రావాలని, ఆయనతో పంచుకోవాలని, మన జీవితాన్ని పంచుకోవాలని, మన హృదయంలో ఉన్న సమస్తమును కూడా ఆయనతో పంచుకోవాలని ఆయన ఆశపడుతున్నాడు దేవుని యందు ప్రియులారా. ఇక్కడ 2 విషయాలను మనం ధ్యానిద్దాం. అట్ దిస్ జంక్చర్ జస్ట్ 2 పాయింట్స్. నెంబర్ 1 స్పిరిచువల్ ఆస్పెక్ట్, నెంబర్ 2 సోషలాజికల్ ఆస్పెక్ట్. నెంబర్ 1 ద ఎగ్జాంపుల్ ఫ్రమ్ ద డిసైపుల్స్, నెంబర్ 2 ద ఎగ్జాంపుల్స్ ఫ్రమ్ జీసస్ క్రైస్ట్. యేసు ప్రభు నేర్పుతున్న పాఠం, శిష్యులు నేర్పుతున్న పాఠం. శిష్యులు మనకి ఏం నేర్పుతున్నారో తెలుసా ప్రియమైన సహోదరుడా సహోదరి? వాళ్ళు అంటున్నారు, శిష్యులు, ఓ గురువా అంటే నేను, ఓ ఉపదేశి, ఓ మఠవాసి, ఓ బోధకుడా, ఓ దైవ సేవకుడా, ఓ గృహస్థ క్రైస్తవుడా, ఓ యవనస్తుడా, ఓ వృద్ధుడా, అందరికీ, ఓ యువక, ఓ యువతి, ఓ బాలక, ఓ బాలిక, ఓ తల్లి, ఓ తండ్రి, ఓ భర్త, ఓ భార్య, ఓ ధనిక, ఓ పేద, ఓ యజమాని, ఓ సేవక, నీవెవరివైనా, హూ ఎవర్ యు ఆర్, నీవు ఎవరివైనా, నోట్ దిస్. ఏంటంటే శిష్యులు ఏ విధముగా తిరిగి వచ్చారో నీవు నేను ప్రభుని చెంతకు తిరిగి రావాలి. శిష్యులు ఏ విధముగా ప్రభునితో పంచుకున్నారో వారి జీవితాన్ని మనము కూడా ప్రభునితో పంచుకోవాలి. మన దినములో జరిగినటువంటి సంఘటనలను, మన వారములో జరిగినటువంటి జీవితాన్ని, నీ జీవితంలో జరిగిన ప్రతి సందర్భాన్ని దేవుని యందు ప్రియులారా, అక్కడ యేసు ప్రభు వారిని పంపించారు. ఇక్కడ అదే యేసు ప్రభు నిన్ను నన్ను ఒక టీచర్గా, ఒక డాక్టర్గా, ఒక లాయర్గా, బహుశా ఒక డ్రైవర్గా, ఒక సర్వెంట్గా, ఒక గురువుగా, ఒక ఉపదేశిగా, ఒక మఠవాసిగా అదే యేసు ప్రభు నిన్ను నన్ను ఆ శిష్యుల్ని పంపిస్తున్నారు. కనుక ఆ శిష్యులు వచ్చారు. ఈ డాక్టర్లు రావడంలే, ఈ టీచర్లు రావడంలే, ఈ లాయర్లు రావడంలే. మనము తిరిగి రావడం లేదు, మనము ప్రభునితో పంచుకోవడం లేదు, మనము ఆయనతో మాట్లాడడానికి ఇష్టపడడం లేదు. ఇది ప్రభునికి బాధ కలిగిస్తుంది, మనకు తీరని నష్టాన్ని తీసుకుని వస్తుంది. ఐ రిపీట్, ఈ యొక్క నేచర్, ఈ మనస్తత్వం, ఈ జీవితం ఏం చేస్తుందంటే, మనము తిరిగి ప్రభుని చెంతకు రాకపోతే, మనం ప్రభునితో మన జీవితాన్ని పంచుకొనకపోతే, వ్యక్తిగత ప్రార్థన ద్వారా వాట్ హ్యాపెన్స్? టూ ఇఫెక్ట్స్. ఒకటి, ప్రభు యేసు హృదయం గాయపరచబడుతుంది. 2, నీ ఆత్మకు తీరని నష్టం చేసుకున్నవాడవు అవుతూ ఉన్నావు ప్రియమైన సహోదరుడా సహోదరి. ఇది స్పిరిచువల్ ఆస్పెక్ట్. ఇది శిష్యులు మనకు నేర్పుతున్నారు. మేము వచ్చామయ్యా, నువ్వెందుకు రావడం లేదు? మేము ప్రభునితో మా జీవితాలు పంచుకున్నా, నువ్వు కూడా పంచుకోవచ్చు కదా.
ఓకే, యేషువా వందనం, యేషువా స్తోత్రం, యేషువా స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, Praise the Lord. ప్రైజ్ ది లార్డ్, Praise the Lord. ప్రైజ్ ది లార్డ్, Praise the Lord. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. హల్లెలూయా. ఇక రెండవది సోషలాజికల్ ఆస్పెక్ట్. అంటే యేసు ప్రభు నేర్పుతున్న పాఠం ఏంటో తెలుసా దేవుని యందు ప్రియులారా? హీ వాస్ లిసనింగ్ టు దెమ్. ఆయన శిష్యులు నువ్వు మాట్లాడుకో, నాకు శ్రాద్ధం ఉంది, నువ్వు మాట్లాడుకో, నువ్వు నోర్మి అన్నారా? మాట్లాడండి, నాతో చెప్పండి, నీ మనసులో ఉన్నది నువ్వు చెప్పుకోలేందుకు కూడా నేను అర్థం చేసుకుంటాను. ఓకే, ఏ గుడ్ ఫ్రెండ్ ఈజ్ ద వన్ హూ కెన్ అండర్స్టాండ్ ఈవెన్ ద సైలెన్స్ ఆఫ్ హిస్ ఫ్రెండ్. అర్థమైందా? ఏ గుడ్ ఫ్రెండ్ ఈజ్ ద వన్ హూ కెన్ అండర్స్టాండ్ ఆర్ లిసన్ టు ద సైలెన్స్ ఆఫ్ హిస్ ఫ్రెండ్. తన స్నేహితుడు మాట్లాడినప్పుడు మాత్రమే కాదు, తన స్నేహితుడు మాట్లాడనివి కూడా అర్థం చేసుకోగలిగిన వాడు నిజమైన స్నేహితుడు. దట్ కైండ్ ఆఫ్ ఫ్రెండ్ ఈజ్ జీసస్. అటువంటి స్నేహితుడు యేసు ప్రభు. యేసు ప్రభు వింటున్నారు కనుక ఈ రోజున పిల్లలు, మీ తల్లిదండ్రుల మాట వినండి. కమ్ టు యువర్ పేరెంట్స్ అండ్ లిసన్ టు దెమ్. పిల్లలు తల్లిదండ్రుల మాటలు వినడానికి సిద్ధంగా లేరు. పేరెంట్స్, తల్లిదండ్రులారా, మీ పిల్లల బాధలను, సంతోషాలను, పిచ్చితనాన్ని కూడా వినండి. గివ్ టైం ఈవెన్ ఫర్ దేర్ మ్యాడ్నెస్. వాళ్ళు పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుంటారు, పర్వాలేదు, వినండి. దేవుని యందు ప్రియులారా, హస్బెండ్స్, టాక్ టు యువర్ వైఫ్స్. మీ భార్యలతో మాట్లాడండి. చాలామంది భార్యలు భర్తలని విడాకులు ఇస్తున్నారు. ఎందుకమ్మా అంటే, అది బాగా సంపాదిస్తున్నాడు కదా అంటే, వాడు డబ్బు ఎవడకు కావాలి? ప్రేమ లేనప్పుడు ఆయనతో నా మాటలే మాట్లాడు, ఆయన నాకొద్దు అంటాడు. భర్తలారా, మీ భార్యల మాటలు వినండి. భార్యలారా, నీ భర్తల మాటలు వినండి. ఒకసారి దేవుని యందు ప్రియులారా, మన జీవితాల్లో చూసుకుంటే, ఒకప్పుడు మనం ఉత్తరాలు రాసుకునే వాళ్ళం కదా. ఉత్తరాలు రాసుకునే వాళ్ళం. ఉత్తరాలు రాసుకునేటప్పుడు ప్రేమలు, ఆప్యాయతలు, బంధాలు, బాంధవ్యాలు చాలా పటిష్టంగా ఉండేవి. చాలా చక్కగా నీ మనసులో ఉన్నదంతా చెప్పగలిగే వాళ్ళం, రాయగలిగే వాళ్ళం, వాళ్ళు అర్థం చేసుకోగలిగేవారు. ఇప్పుడు ఉత్తరాలు లేవు, ఫోన్లు, మెసేజ్లు, వాట్సాప్లు, వీడియో కాలింగ్లు. దగ్గర పెరుగుతున్న కొలది దూరం పెరుగుతున్నది. అర్థమవుతుందా? దగ్గర పెరుగుతున్న కొలది దూరం పెరుగుతున్నది. వ్యక్తులు దగ్గర అవుతున్నారు, మనసులు దూరం అయిపోతున్నాయి. వ్యక్తులు దూరం అవుతూ దగ్గర అవుతున్నారు, మనుషులు దూరం అయిపోతున్నారు. దేవుని యందు ప్రియులారా, ఒకసారి గమనిస్తున్నాను నేను. చెట్లకి మనుషులకి తేడా ఏంటో తెలుసా? చెట్లు వాటిని నాటేటప్పుడు దూరంగా నాటుతాం, అంటే చిన్నప్పుడు దూరంగా ఉంటాయి. అవి పెద్ద అవుతున్న కొలది దగ్గరికి అయిపోతాయి, పెద్ద అవుతున్న కొలది దగ్గర అవుతుంటాయి. మనం మనుషులం చిన్నప్పుడు చాలా దగ్గరగా ఉంటాం, పేకలు పట్టేసుకుంటాం, భుజాల మీద చేతులు వేయడమే, విడిచిపెట్టాం. చిన్నప్పుడు ఎంత ప్రేమగా ఉంటామో, పెద్ద అయ్యాక ఆ భుజం మీద చేతులు దూరం 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 జరిగిపోతూ ఉంటాయి. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, అది ఎంతవరకు అంటే, ఫస్ట్ బయట వాళ్ళని కట్ చేసేస్తాం, తర్వాత పెద్దమ్మ కూతుర్లు, పెద్దనాన్న కూతుర్ని దూరం చేసేస్తాం, ఆ తర్వాత సొంత అన్నదమ్ములని, అక్క చెల్లెని దూరం చేసేసుకుంటాం, ఆ తర్వాత సొంత భార్యనో బిడ్డలనో దూరం చేసుకుంటాం, ఆ తర్వాత నీకు నువ్వే దూరం అయిపోతుంటావు. పెద్ద అవుతున్న కొలది దూరం అయిపోతూ ఉన్నాం దేవుని యందు ప్రియులారా. ఎందుకంటే మనతో మనం సమయం గడపడానికి సిద్ధంగా లేం. మన యొక్క ఆత్మీయుల యొక్క బాధలు వినడానికి సిద్ధంగా లేం. ఎంతమంది పిల్లలకు, తల్లిదండ్రులకు ఎన్ని జబ్బులు ఉన్నాయో తెలుసా? తల్లికి ఎక్కడ నొప్పో, తల్లికి ఎక్కడ బాధో, తల్లికి ఏ అనారోగ్యమో తెలియదు. వాడు స్కూల్కి వెళ్ళిపోతాడు, లేదా కాలేజీకి వెళ్ళిపోతాడు, డ్యూటీకి వెళ్ళిపోతాడు, ఫోన్తో ఉంటాడు, ఫోన్ మాట్లాడుకుంటాడు, రాత్రి మెసేజ్లు పెట్టుకుంటాడు, పడుకుంటాడు, అంతే. తన తల్లికి కడుపు నొప్పో, కాలు నొప్పో, మోకాలు నొప్పో, ఏ నొప్పో పిల్లలకు తెలియదు. ఎందుకంటే దే ఆర్ నాట్ రెడీ టు లిసన్ టు ద పెయిన్స్ ఆఫ్ ద పేరెంట్స్. సేమ్ పేరెంట్స్ కూడా పిల్లలు ఎవరితో ఉంటున్నారో, ఎవరికి ఫోన్లు చేస్తున్నారో, ఎవరితో మాట్లాడుతున్నారో, దేన్ని ఇష్టపడుతున్నారో, దేనికి సమయాన్ని ఇస్తున్నారో కూడా తల్లిదండ్రులకు సమయం లేదు తెలుసుకోవడానికి. దేవుని యందు ప్రియులారా, ఒక ఉదాహరణ, ఎక్కడో ఫేస్బుక్ స్టోరీ, అది నిజమాబద్ధమో నాకు తెలియదు కానీ ఇట్ వాస్ దేర్. ఏంటంటే ఒకనొక టీచర్ గారు స్కూల్లో ఒక కాంపిటీషన్ పెడుతున్నారట. ఓకే, ఒక లేడీ టీచర్, ఓకే, కాంపిటీషన్ పెడుతూ ఉన్నారు. ఏంటంటే కాంపిటీషన్, ఎస్ఐ కాంపిటీషన్. వ్యాసం రాయాలి. ఏం రాయాలంటే క్వశ్చన్ రాశారు బోర్డు మీద, వాట్ డూ యూ వాంట్ టు బికమ్? నీ జీవితంలో నువ్వు ఏమి అవ్వాలనుకుంటున్నావు? లాయరా, డాక్టరా, ఏమవ్వాలనుకుంటున్నావు
అని బోర్డు మీద రాసి దీని మీద ఎస్ఐ రాయండి అన్నారు. అందరూ టకటకటక ఎస్ఐలు రాసేశారు. 2 పేజీలు 3 పేజీలు. ఇవన్నీ కూడా టీచర్ గారు పట్టుకొని ఇంటికి వెళ్ళిపోయారు, దుద్దుదామని, కరెక్ట్ చేద్దామని. కరెక్ట్ చేస్తున్న సమయంలో ఆ యొక్క పడక గదిలో భర్త సెల్ ఫోన్ చూసుకుంటున్నాడు, భార్య పేపర్ దుద్దుతుంది. పేపర్ దుద్దుతూ ఏడుస్తూ ఉందట. భర్తను, ఎందుకు ఏడుస్తున్నావు? నా పిల్లలు రాసినటువంటి ఇది నేను చదువుతున్నాను. ఓహో, నిన్ను ఏడిపించేంతగా ఏం రాసేసాడు నీ స్టూడెంటు అన్నాడు. చాలా బాగా రాశాడు కానీ బాధగా ఉంది అన్నారట. అదే ఏం రాశాడు నీ స్టూడెంట్? ఎవరా స్టూడెంట్? ఎవరో కాదు, మన బిడ్డే, మన అబ్బాయే రాశాడు. మన అబ్బాయి రాశాడా? ఏం రాశాడు చదువు అంటే ఆ బిడ్డ రాస్తున్నాడట, నేను పెద్ద అయితే ఏమవ్వాలో తెలియదు కానీ ఇప్పటికిప్పుడు నేను ఏమవ్వాలనుకుంటున్నానంటే నేను నా తండ్రి చేతిలో సెల్ ఫోన్ అవ్వాలనుకుంటున్నాను. ఐ వాంట్ టు బికమ్ ఏ మొబైల్ ఫోన్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ మై డాడీ. మా నాన్నగారి చేతిలో సెల్ ఫోన్ అవ్వాలనుకుంటున్నాను. ఎందుకంటే మా నాన్నగారు తన సెల్ ఫోన్ని ఎప్పుడు దగ్గరగా ఉంచుకుంటాడు, దూరం పెట్టడు. మా నాన్నగారు తన సెల్ ఫోన్ ఎప్పుడు మరిచిపోడు. మా నాన్నగారు సెల్ ఫోన్ ఎప్పుడు శుభ్రంగా ఉంచుకుంటాడు. మా నాన్నగారు తన సెల్ ఫోన్ జోబిలో గుండెకి దగ్గరగా పెట్టుకుంటాడు. మా నాన్నగారు దాన్ని ఎప్పుడైనా మరిచిపోతే పరుగుని ఇంటికి వచ్చి దాన్ని మళ్ళీ తీసుకొని వెళ్తారు. ఒకవేళ అది కానీ మిస్ అయితే ఆయన తట్టుకోలేడు. అది దొరికితే ఆనందంతో పొంగిపోతాడు. అది కానీ విరిగితే మా నాన్నగారు గుండె పగిలిపోయినంత పని అయిపోతుంది, గట్టిగా అరుస్తారు. ఓకే, దానికి మంచి కవర్ వేస్తారు, పైన మంచి గొరిల్లా గ్లాస్ వేస్తారు. ఇంకా ఆయన అది చూసి నవ్వుతూ ఉంటాడు. తెల్లవారు లేచిన వెంటనే దాన్నే పట్టుకుంటాడు, పడుకునే ముందు కూడా దాన్నే పట్టుకుంటాడు. ఎక్కడ పట్టుకుని పక్కనే పెట్టుకుంటాడు. కనుక నేను మా నాన్నగారిని మిస్ అవుతున్నాను. నా ప్లేస్లో మా నాన్నగారి చేతిలో ఉండాల్సిన నేను పోగా సెల్ ఫోన్ వచ్చేసింది. నా ప్లేసును సెల్ ఫోన్ స్వీకరించి తీసుకుంటుంది. కనుక ఆ సెల్ ఫోన్ ప్లేసు నేను తీసుకోవాలనుకుంటున్నాను. నాకు లాయరు, డాక్టరు, గొప్ప అవ్వాలని లేదు, నా తండ్రి ప్రేమ పొందాలని ఉంది అని రాశారంటే దేవుని యందు ప్రియులారా. ఇది నిజమో అబద్ధమో తెలియదు కానీ మనందరి కుటుంబాలలో చాలా వరకు కొంతవరకు నిజమే. ఇట్ ఇస్ ట్రూ. నిజంగా బిడ్డ చేస్తుంటే అదంతా ఏడుపు వస్తుంది అన్నమాట మనకి. కనుక ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, పీపుల్ ఆర్ లూజింగ్ టచ్ విత్ అవర్ ఓన్ ఫ్యామిలీస్. కనుక యేసుప్రభు అంటున్నారు, ఓకే, తన శిష్యులు తన వద్దకు వచ్చారు, తనతో మాట్లాడారు. కనుక 2 విషయాలు మనం అర్థం చేసుకుంటున్నాం. షేర్ లైక్ ద డిసైపుల్స్. శిష్యులు నేర్పుతున్నట్లుగా మనందరం ప్రభుని చెంతకు వచ్చి ప్రభునితో మన జీవితాన్ని పంచుకుందాం. రెండవది, లిజన్ లైక్ జీసస్. యేసు ప్రభు శిష్యుల మాటలు విన్నట్లుగా మనం కూడా మన బిడ్డల యొక్క భర్త, భార్య, తల్లిదండ్రుల, బిడ్డల మాటలను వినడానికి సమయం ఇద్దాం. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, 2 సందర్భాలు మనం ధ్యానించాం. యేషువా వందనం, యేషువా స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. రెండవ వాక్యం ధ్యానిద్దాం దేవుని యందు ప్రియులారా. మార్కు శుభవార్త 6వ అధ్యాయం 31వ వచనం చదవండి ఎవరైనా గట్టిగా. గొప్ప జనసమూహము, ఓకే, గొప్ప జనసమూహం వారిని చుచుడికై వచ్చుచున్నందున ఆ గురు శిష్యులకు భుజించుటకైనను అవకాశము లేకపోయెను. అందుచే ఆయన వారితో మీరు ఏకాంత స్థలమునకు వచ్చి కొంత తడువు విశ్రాంతి తీసుకొనుడని చెప్పాను. దేవుని యందు ప్రియులారా, అక్కడ మళ్ళీ వైట్ కలర్లో ఉంది కదా, ఏకాంత స్థలమునకు వచ్చి, అండర్లైన్. రెండోది, కొంత తడువు విశ్రాంతి తీసుకొనుడు, అండర్లైన్. ఈ 2 పదాలను, ఈ 2 వాక్యాలను, మాటలను మనం కొద్దిసేపు ధ్యానిద్దాం దేవుని యందు ప్రియులారా. ముందుగా ఏకాంత స్థలమునకు వచ్చి, మనలో మన మాట, ఎ స్మాల్ క్వశ్చన్, ఒక ప్రశ్న ఏంటంటే, శిష్యులు అందరూ వచ్చారు కదా, మాట్లాడుతున్నారు కదా, ఎవడైనా ఒక శిష్యుడు ప్రభువా మేము బాగా అలసిపోయాం అని ఎవడన్నా అన్నాడా? చెప్పాడు ఎవడన్నా? దేవుని యందు. డిడ్ ఎనీవన్ టెల్ జీసస్ దట్ హీ ఈస్ టయర్డ్? ప్రభువా మేము అలసిపోయాం ప్రభువా అని ఎవడన్నా చెప్పాడా? ఎవడు చెప్పలే. నో. వారు చెప్పకపోయినా మంచి కాపరి అయిన యేసు ప్రభు, వారు చెప్పకపోయినా, ఇందాక చెప్పిన గుడ్ ఫ్రెండ్ ఈస్ ద వన్ హూ కెన్ రీడ్ ద సైలెన్స్ ఆఫ్ హిస్ ఫ్రెండ్, అలా వారు చెప్పకపోయినా, వారు అడగకపోయినా వారు అలసిపోయారని ప్రభువే గుర్తిస్తూ ఉన్నారు. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, అడగనిదే అమ్మైనా అన్నం పెట్టదు అన్న సామెత అయితే కరుణామయుడైతే అలా కాదు. కరుణామయుడు యేసు అడగకపోయినా, అడగక ముందే
నీ మనస్సును, నీ బాధను, నీ కష్టాన్ని తెలుసుకుంటున్నాడు, తీరుస్తున్నాడు. బట్ ద కండిషన్ ఏంటంటే నీవు అతనితో సమయం గడపాలి. ద వన్ అండ్ ఓన్లీ కండిషన్ ఈస్ దట్ యూ షుడ్ స్పెండ్ యువర్ టైమ్ విత్ హిమ్. నువ్వు మాట్లాడాల్సిన అవసరం లే, నువ్వు ప్రార్థన చేయాల్సిన అవసరం లే, నువ్వు గొంతు చించుకోవాల్సిన అవసరం లే. యు కమ్ అండ్ సిట్ ఇన్ హిస్ ప్రెజెన్స్. ఎవరు అన్నట్లుగా వేస్టింగ్ టైమ్ బిఫోర్ ద లార్డ్ ఈజ్ ఎ వండర్ఫుల్ ప్రేయర్. అర్థమవుతుందా? వేస్టింగ్ టైమ్ బిఫోర్ ద లార్డ్ ఈజ్ ఎ వండర్ఫుల్ ప్రేయర్. నీ మనసు లోతులలో ఉన్న కష్టాలను, బాధలను, అవసరాలను గుర్తించే కరుణామయుడు యేసు ప్రభు. నువ్వు చెప్పాల్సిన అవసరం లే. పౌలు గారు అంటారు, మాటల కందని మూలుగులతో పరిశుద్ధాత్మ దేవుడు నీ హృదయంలో నుండి దేవునికి మొరపెడతాడట. నువ్వు ప్రార్థన చేయకు, నువ్వు వచ్చే సమయం గడుపు. నీలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు మాటల కందని మూలుగులతో తండ్రి దయ చూపండి అని ప్రార్థన చేస్తాడంట. ఓకే, ప్రియమైనటువంటి సహోదరి సహోదరు, ఎవరు అడగకపోయినా ఆయనే తెలుసుకుంటున్నాడు, ఎవరు అడగకపోయినా ఆయనే అర్థం చేసుకుంటున్నాడు. దేవుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, నా జీవితంలో నాకు సమయంలో ఒక బండి మీద వెళ్తున్నాను. సెమినరీలో చదువుకున్న రోజుల్లో బండి మీద వెళ్తుంటే ఎక్కడికో చాలా ఫాస్ట్గా తొందరగా వెళ్ళాల్సి వచ్చింది. అక్కడ పెట్రోల్ అయిపోయినటువంటి ఉంటుంది కదా, లాస్ట్ బ్లింకింగ్ అవుతుందన్నమాట. పెట్రోల్ అయిపోయింది, ఆపరా బాబు, పెట్రోల్ ఇయ్యరా బాబు అని. నాకు టైం లేదు, తర్వాత పెట్రోల్ వేస్తాను, కొంచెం ఓపిక పట్టు, అక్కడికి వెళ్ళిపోదామని చెప్పి ఇంకా ఫాస్ట్గా వెళ్ళిపోతున్నాను. ఏమైంది? బండి ఆగిపోయింది. ఇప్పుడు ఏమవుతుంది? తోసుకొని 5 కిలోమీటర్లు తోసుకొని వెళ్ళాను. సరిపోయిందా? బాగా సరిపోయింది. దేవుని యందు ప్రియులారా, పెట్రోల్ వేసుకోవడానికి టైం లేదు అంటే ఇంకేంటి? మన జీవితాల్లో కూడా దేవునితో ప్రార్థనలో సమయం గడపడము అంటే ఇట్స్ లైక్ యు ఆర్ ఫిల్లింగ్ యువర్ సోల్ విత్ లైఫ్ ఫ్రమ్ గాడ్. దేవుని నుంచి వచ్చే జీవమును నింపుకుంటున్నావు నీ ఆత్మలో. ఇట్స్ లైక్ ఎ పెట్రోల్ ట్యాంక్. ప్రార్థన ద్వారా దేవుని జీవమును నువ్వు పొందుకోవాలి, దానితో నీ జీవితాన్ని ముందు కొనసాగించాలి. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దానికి టైం లేదంటే ఎలా? ఏకాంతముగా యేసు ప్రభు దగ్గర రావాలి. యూ హ్యావ్ టు స్పెండ్ యువర్ టైమ్ అలోన్ విత్ గాడ్. దేవుని యందు ప్రియులారా, విశ్రాంతి తీసుకునుట. ఆదికాండము 2వ అధ్యాయం 2వ వచనం చదవండి ఎవరైనా. 7వ రోజున దేవుడు తాను చేయుచున్న పనినంతటి నుండి విశ్రమించెను. గాడ్ రెస్టెడ్ ఆన్ ద సిక్స్త్ డే, రైట్? 7th డే గాడ్ రెస్టెడ్ ఆన్ ద 7th డే. ఆయన ఆనాడు విశ్రాంతి నొందెను. గాడ్ రెస్టెడ్. రెస్ట్ ఈస్ నీడెడ్. వితౌట్ రెస్ట్ వీఆర్ డెడ్. చూడండి, దేవుడు హాయిగా ఎలా పడుకున్నాడు. మనడు మంచి బొమ్మ పెట్టాడు, ఫోటో. సో ఉరుకుల పరుగుల ప్రపంచంలో జీవిస్తూ ఉన్నాం. గజిబిజి బ్రతుకుల ప్రపంచంలో జీవిస్తూ ఉన్నాం. క్షణం తీరిక లేదు, దమ్మిడి ఆదాయం లేదు అన్నట్లుగా జీవిస్తూ ఉన్నాం. మా ఫాదర్ అనేవారు, ఫాదర్ రాజ్ కుమార్ ఫాదర్ గారు, ఫౌండ్ బిజీ డూయింగ్ నథింగ్. ఈజ్ ఆల్వేస్ బిజీ డూయింగ్ నథింగ్. ఏం చేయట్లేదు అక్కడ. ఫౌండ్ బిజీ డూయింగ్ నథింగ్. క్షణం తీరిక లేదు, దమ్మిడి ఆదాయం లేదు అన్నట్లుగా రెస్ట్ ఈజ్ ఎ టైం వేస్ట్ అనుకుంటున్నాం. ప్రియమైన సహోదరుడా సహోదరి, రెస్ట్ విత్ గాడ్, రెస్ట్ ఇన్ గాడ్. దేవునిలో ఆనందాన్ని, దేవునిలో సంతోషాన్ని, దేవునిలో విశ్రాంతిని పొందుకోవాలి. ఒక్కొక్కసారి చిన్నపిల్లలు గుళ్ళో పడుకుని పోతూ ఉంటారు, పక్కలు గిల్లెత్తూ ఉంటారు. నోహో, గిల్లకండి, పడుకోనివ్వండి పిల్లలు. మీరు కాదు, పిల్లలు పడుకోనివ్వండి. కొంతమంది వృద్ధులు, సీనియర్ సిటిజన్స్, 60, 70, 80 సంవత్సరాల వయసులో ఉన్న వాళ్ళు గుడికి రావడమే చాలా ఎక్కువ. వాళ్ళు గుడికి వచ్చి నిద్రపోతుంటే పక్క నుంచి పొడి చేస్తుంటారు. ఫూలిష్నెస్. నో, డోంట్ డూ దాట్. వృద్ధులు ఎవరైనా నిద్రపోతే నిద్రపోనివ్వండి. దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ ప్రేయర్. వారికి నిద్ర పట్టదు రాత్రుళ్ళు, వారికి ఎక్కువ నిద్ర కావాలి. వారు ఈ వయసులో ఇంకా నడుస్తున్నారంటే గ్రేట్. ఈ వయసులో వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటున్నారంటే గ్రేట్. అలాంటి వాళ్ళు ఎవరైనా గుళ్ళోకి వచ్చి నిద్రపోతే, వృద్ధులు, మందులు వేసుకుంటున్న వాళ్ళు, మాత్రలు వేసుకుని యాంటీబయాటిక్స్ వేసుకుంటున్న వాళ్ళు నిద్ర పడుకోనివ్వండి. చిన్నపిల్లలు పడుకోనివ్వండి. మిగిలిన వాళ్ళు ఎవరిని పడుకోనివ్వను. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, రెస్ట్ ఇన్ గాడ్. సంపాదించి రెస్ట్ లేకుండా సంపాదించి పరాయి వాళ్ళకో పిల్లలకో ఇచ్చేస్తే ఏం లాభం? డయింగ్ వెరీ రిచ్, లివింగ్ వెరీ పువర్. చచ్చిపోతున్నప్పుడు కోటీశ్వరుడివే, బతుకున్నప్పుడు భిక్షగారివి. ఏం లాభం అమ్మా? దేవుని యందు ప్రియులారా, రెస్ట్ తీసుకోండి. రెస్ట్ అంటే
ప్రపంచము ఆలోచన రెస్ట్ కాదు, దేవునిలో ప్రార్థనలో ప్రభుని సన్నిధిలో విశ్రాంతిని పొందండి అని. పని వ్యాపారం ఉద్యోగం అంటూ శాంతి ప్రదాతని విడిచిపెట్టకండి. ప్రార్థన చేయడం దేవుడు కోరుకుంటున్న విశ్రాంతి. ఆదివారం దివ్య పూజాబలిలో పాలు పంచుకోవడం దేవుడు కోరుకుంటున్న విశ్రాంతి. దేవుని యందు ప్రియులారా, ఇప్పుడు చిన్నప్పుడు ఎవరో చెప్పిన ఒక కథ గుర్తొస్తుంది. ఒక పేరాస కలిగినటువంటి ఒక వ్యాపారి ఉన్నాడంట. ఓకే, ఒక వ్యాపారి పేరాస అత్యాస కలిగిన వాడు. ఎప్పుడు ఖాళీ లేదు అంటున్నాడు. ఆ యొక్క రాజుగారికి తెలిసింది వాళ్ళ గురించి. తెలిసి రాజుగారు అన్నారు, ఏంటి ఖాళీ లేదంటే, చాలా బిజీ అండి, చాలా పనులండి అన్నాడట. అయితే నీకేం కావాలి, ఏం సంపాదన? నేను భూములు సంపాదించాలి అన్నాడట. భూములు సంపాదించాలా? వెరీ గుడ్, అయితే నీకు మంచి ఆఫర్ ఇస్తున్నాను. ఏంటి ఆఫర్ తెలుసా? రేపు ఉదయం సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు, అంటే ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు నీ ఇష్టం. నువ్వు ఎంత దూరం నడుస్తావో పరిగెడతావో నీ ఇష్టం, పరిగెట్టు. నువ్వు నడిచిన స్థలమంతా, నువ్వు పరిగెట్టిన స్థలమంతా, నువ్వు ఎక్కడైతే కాలు పెడతావో ఆ నేల నీకు ఇచ్చేస్తాను, ఓకేనా అన్నాడు. ఏం ఆఫర్ అసలు, మంచి ఆఫర్ కదా. సో వెంటనే చాలా బాగుంది, ఓకే. అది ఒక కండిషన్ ఏంటంటే, ఎంత దూరం వెళ్ళావో మరలా ఎక్కడైతే ప్రారంభించావో అక్కడికి నువ్వు తిరిగి వస్తేనే ఇది కంప్లీట్ అవుతుంది, తిరిగి రాకపోతే కంప్లీట్ అవ్వదు. పర్లేదండి అన్నాడు. ఉదయాన్నే 6 గంటలకి మనవాడు నడవడం లేదు, పరిగెట్టడం, ఉరుకు పరిగెడుతున్నాడు. ఎందుకని? ఎక్కువ దూరం వెళ్ళి ఎక్కువ ఎకరాల భూమిని సాధించాలని ఆశపడ్డాడు. అందరూ వచ్చారు, తెల్లవారు 6 గంటలకి రెడీ 1 2 3 స్టార్ట్ అన్నారు. మనవాడు పక్కన చెప్తే కొంచెం నెమ్మదిగా వెళ్ళు, నెమ్మదిగా నడు, ఆరోగ్యం చూసుకో అంటుంటే లేదు అనుకున్నాడు. పరిగెట్టడం మొదలుపెట్టాడు. ఉదయం 6 గంటల నుంచి పరిగెడతానే ఉన్నాడు. 2 గంటలు పరిగెట్టాడు. ఇప్పుడు ఏం చేయాలి? 8 గంటలకు ఆకలేదు కదా, తినాలి కదా, ఏదన్నా నీ తినొచ్చు కదా అంటే, నో టైం వేస్ట్, తినను, పరిగెడతా ఉన్నాడు. తాగొచ్చు కదా 10 గంటలకు మంచినీళ్ళు, నో టైం వేస్ట్, పరిగెడతా ఉన్నాడు. 12 అయ్యింది. ఇప్పుడు 6 గంటలు పరిగెట్టాడు. మళ్ళీ తిరిగి రావడానికి అదే టైం పడుతుంది కదా, లేదు ఇంకొక గంట 2 గంటలు పరిగెడతా, మళ్ళీ ఇంకా ముందు పరిగెడుతున్నాడు. 3 గంటలకు పరిగెడతానే ఉన్నాడు. ఇప్పుడు టైం చూస్తే ఇంకా ఎన్ని గంటలు ఉంది? 3 గంటలు ఉంది. 9 గంటలలాగా వచ్చాడు. ఇంకా 3 గంటల్లో ఈ 9 గంటలు కవర్ చేయాలి. ఇప్పుడు ఇంకా ఫాస్ట్గా పరిగెడుతున్నాడు. పరిగెట్టాడు, చాలా స్పీడ్ పరిగెట్టాడు. పాపం సగం దూరం వచ్చేసరికి హార్ట్ బీట్ ఫాస్ట్ అయిపోయి గుండె ఆగి రక్తం కక్కుని చచ్చాడంటే దేవుని యందు ప్రియులారా. ఓకే, దేవాలయానికి రావడానికి, ప్రార్థన చేయడానికి ఖాళీ లేదు, టైం లేదు అన్న ప్రతి ఒక్కరికి కూడా ఈ చిన్న సంఘటన కథ అంకితం చేసేస్తున్నాను నేను. చాలామంది ఇలాగే జీవిస్తూ ఉన్నారు దేవుని యందు ప్రియులారా. కనుక మనందరం నేర్చుకోవాలి, తెలుసుకోవాలి. ఎవ్రీడే రోజులో 1 గంట ప్రార్థనలో గడపండి. అరగంట కుటుంబం అంతా కలిసి ప్రార్థన, అరగంట వ్యక్తిగతంగా ఒక డైరీ రాసుకుంటావో, డైరీ ద్వారా దేవునితో మాట్లాడతావో, యేసుప్రభు ఫోటోతో మాట్లాడతావో నీ ఇష్టం. మేడ మీదకి వెళ్ళి ఒంటరిగా మాట్లాడుకుంటావో నీ ఇష్టం. ఒక అరగంట కుటుంబ ప్రార్థన, అరగంట వ్యక్తిగత ప్రార్థన. విశ్రాంతి పొందండి అన్న మాటలు అర్థం చేసుకోండి. ఒక వారంలో 1 రోజు ప్రభుని సన్నిధిలో తప్పనిసరిగా, ఏదో వచ్చామా వెళ్ళామా కాదు, ఫ్రమ్ ద బిగినింగ్ టిల్ ది ఎండ్. ప్రసంగం ఎప్పుడైపోద్దా అని కాదు, ఇంకా ప్రసంగం ఉంటే బాగున్నే, అదేంటి ఫాదర్ గారు అప్పుడే ఆపేశారే అన్నట్టుగా, ఇది ఎప్పుడు ఆపేస్తారా అన్నట్టు కాదు. దేవుని యందు ప్రియులారా, ఇదంతా దేవుడికి ఇవ్వాల్సిన సమయం. నువ్వు విశ్రాంతి పొందుతున్న ఈ వాక్యాన్ని వింటూ యు ఆర్ రెస్టింగ్ ఇన్ గాడ్, రెస్టింగ్ విత్ గాడ్, రెస్టింగ్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. దేవుని యందు ప్రియులారా, రోజులో 1 గంట, వారంలో 1 రోజు, ఒక 6 నెలలకి కనీసం ఒక 3 రోజుల నుంచి 5 రోజులు రిట్రీట్, స్పిరిచువల్ రిట్రీట్, ఆత్మీయమైన వడకం. మనకు అదృష్టం, కొంతమూరులో పండగైనా, విచారంలో పండగైనా, గ్రామాల్లో పండగైనా 1-2 రోజులు కూటాలు పెడతాను. 3 రోజులు కూటాలు పెడుతున్నాం, అందులో పాలు పంచుకొని ఇట్స్ ఆల్సో రెస్ట్. దేవుని యందు ప్రియులారా, వీలైతే సంవత్సరంలో ఒక్కసారి ఎక్కడికైనా ఒక తీర్థయాత్ర, విహారయాత్ర మీ ఇష్టం. అది వేలంగినికి వెళ్ళండి, గుణదలకి వెళ్ళండి, ఎక్కడికి వెళ్ళండి. ఇలా దేవుని యందు ప్రియులారా, వీ నీడ్ టు రెస్ట్. విశ్రాంతిని తీసుకొనాలి. ఏకాంత స్థలమునకు రండి, ప్రార్థనకు రండి, విశ్రాంతి తీసుకురండి, దేవుని సన్నిధిలో గడపండి. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, 4 అంశాలను మనం ధ్యానించాం. 2 వాక్యాలను ధ్యానిస్తూ, మొట్టమొదటిది యేసు వద్దకు వచ్చి
తెలియచేశారు. మనం కూడా ప్రభుని దగ్గరికి వచ్చి మన జీవితాన్ని ప్రభునితో పంచుకోవాలి. ఏకాంత స్థలమునకు వచ్చి విశ్రాంతి తీసుకొనండి దేవుని యందు ప్రియులారా. మన జీవితాలలో ప్రభునికి ప్రార్థనకై సమయాన్ని వెచ్చిస్తూ ప్రార్థనలో గడుపుతూ ప్రభునితో మన జీవితాన్ని పంచుకోవాలి. ప్రభునికి సమయం లేదు, ప్రార్థనకి సమయం లేదు, గుడికి వెళ్ళడానికి సమయం లేదు అన్న మాటలు పలికి ప్రాణం మీదకు తీసుకొని రాకండి, లేదంటే ఆత్మను నాశనం చేసుకోకండి. ప్రభు మనందరినీ దీవింతురుగాక. పితా పుత్ర పరిశుద్ధాత్మ నామమున ఆమేన్.